లంగాకి ఫ్రాక్స్కి ఫిల్స్ పెట్టడం, కుచ్చులు పెట్టడం. చిన్న కుచ్చులు కావాలి అంటే 1 ఇంచు పెట్టుకోవాలి. 1 ఇంచు లేదు. కొద్దిగా మీడియం సైజ్ అంటే 1.5 ఇంచు పెట్టుకోవాలి. లేదు 2 ఇంచుల వరకు అంటే ఇలా 2 ఇంచుల వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ మనమైతే ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఇప్పుడు 1 ఇంచే అయితే ఇదిగోండి ఇలా 1 ఇంచు దగ్గర ఇలా మార్క్ చేసిన తర్వాత వాటిని చిన్న చిన్న కుచ్చులు కావాలంటే మాత్రం ఇలా 1 ఇంచు మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది 1 ఇంచ్ కదా, ఈ 1 ఇంచు మధ్యలో ఇలా పెట్టుకోండి. ఇలా పట్టుకొని ఇప్పుడు ఈ మడత ఉంది కదా, ఇది 1 ఇంచ్ దగ్గరికి రావాలి. ఇలా 1 ఇంచ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా దాని మీద ఒక కుట్టేయండి. మళ్ళీ అక్కడ ఇలా సూది అయితే దింపాలి. తర్వాత మళ్ళీ ఈ 1 ఇంచ్ లోపల మధ్యలో ఉంది కదా, అక్కడ ఇలాగా ఇదిగోండి ఇలా అని ఆ మడత ఈ 1 ఇంచ్ మీదకి వచ్చేట్టు పెట్టాలి. ఇదిగోండి మళ్ళీ అంతే. ఇప్పుడు ఇక్కడికి 1 ఇంచ్ ఉంది. ఈ 1 ఇంచ్ లోపలనే మనకి ఇలా కుచ్చు అనేది వచ్చి ఈ 1 ఇంచ్ మీద ఈ కుచ్చు రావాలి ఇలాగా. అంతే. ఇదిగో మళ్ళీ ఇక్కడ 1 ఇంచ్ ఉంది కదా, ఈ 1 ఇంచ్ దగ్గరనే ఈ లోపలనే ఇలా పట్టేసుకొని ఈ మడత ఈ 1 ఇంచ్ మీద వచ్చేట్టు చూసుకోవాలి. ఇదిగోండి ఇలా పెట్టుకుంటూ రావాలి. అప్పుడు మనకు చిన్న చిన్న కుచ్చుళ్ళు అనేటివి వస్తాయి అన్నమాట. అంతే అండి. ఇప్పుడు 1 ఇంచ్ మీద నీడిల్ దింపినాము. మళ్ళీ ఇది 1 ఇంచ్ కదా, అంతే. ఇలా మధ్యలో ఇదిగోండి ఈ 1 ఇంచ్ దగ్గర ఫింగర్ ఇలానే ఈ హ్యాండ్తో ఇలా పట్టేసుకొని ఈ కుచ్చు అనేది ఈ మడత అనేది 1 ఇంచ్ మీద వచ్చేట్టు చూసుకొని కుట్టేయండి. అంతే అండి. ఇవి చిన్న చిన్నగా చూడండి, చిన్న చిన్నగా ఫిల్స్ వస్తాయి ఇవి. ఇప్పుడు 1.5 ఇంచ్ తీసుకుందాము. 1 ఇంచ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇక్కడి నుంచి మనకు ఆల్రెడీ ఇక్కడ క్లాత్ ఉందనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుందాము. ఇలా 1.5 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి ఇది 1.5 ఇంచు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడి నుండి ఇక్కడికి ఇదిగోండి మనము ఈ క్లాత్ ఉంది కదా, ఈ లోపలనే ఇలా మడిచి ఈ 1.5 ఇంచ్ మీదికి మనం మార్క్ చేసాం కదా, దాని మీద ఈ మడత అనేది రావాలి. ఇప్పుడు అక్కడ కుట్టుకుంటూ వచ్చి ఇలా నీడిల్ దింపి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉంది మార్క్, ఈ మధ్యలో ఇలా పట్టేసుకొని ఈ మడత అనేది ఇదిగోండి దీని మీదికి రావాలి. ఈ 1.5 ఇంచ్ మార్క్ మీదికి మీరు కుడుతూ ఉంటే మీకు ఇది స్టెప్ బై స్టెప్ తెలుస్తుంటుంది. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ ఉండి 1.5 ఇంచు మళ్ళీ ఇలా పట్టుకొని ఇదిగోండి ఇది 1.5 ఇంచ్ అనమాట. ఇది కూడా 1.5 ఇంచే. దీన్ని ఇలా మధ్యలో పట్టుకొని దీని మీద ఇలాగా ఇదిగోండి ఇక్కడ 1 ఇంచ్ చూడండి చిన్నగా వచ్చినాయి, 1.5 ఇంచ్ కొద్దిగా పెద్దగా వచ్చినాయి. ఇప్పుడు 2 ఇంచెస్ దగ్గర చూద్దాము. 2 ఇంచెస్ ఎలా అని. ఇదిగోండి ఇలా 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నేను 1 నుంచి 2 వరకు మార్క్ చేసిన, మళ్ళీ 2 నుంచి 4 వరకు, ఎందుకంటే 2 ఇంచులు కదా, అందుకని 2 ఇంచులు ఇలా కలుపుకుంటూ మార్క్ చేసిన. ఇదిగో ఇక్కడ 2 ఇంచులు, ఇక్కడ 2 ఇంచులు, ఇక్కడ 2 ఇంచులు ఇలా మార్క్ చేసుకొని దీన్ని కూడా అంతే, సేమ్ అంతే. ఇప్పుడు ఇది 2 ఇంచెస్ ఉంది కదా, 2 ఇంచులు ఉంది కదా, దీన్ని ఇలా మధ్యలో పట్టేసుకొని ఇదిగోండి ఇలా పెట్టేసి ఈ మడత అనేది దీని మీదకి ఈ 2 ఇంచుల మీదకి వచ్చేట్టు చూసుకొని మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత ఇలా నీడిల్ దింపాలి. మళ్ళీ తర్వాత ఇలా మధ్యలో పట్టుకొని ఈ 2 ఇంచెస్ దగ్గర ఇలా పెట్టేసి ఈ మడత ఈ 2 ఇంచుల మీదకి వచ్చేట్టు చూసుకొని ఇలా అన్నమాట. మళ్ళీ అంతే ఈ 2 ఇంచుల దగ్గర ఇలా
ఇదిగోండి కనిపిస్తుందా, ఈ 2 ఇంచుల దగ్గర ఇలా పట్టేసి ఇలా అన్నమాట. అప్పుడు మనకు సేమ్ వస్తాయి. ఇదిగోండి మనకు కుచ్చులు అనేటివి సేమ్ వస్తాయి. ఇలా చిన్న కుచ్చులు కావాలంటే చిన్న కుచ్చులు, కొద్దిగా వీటికంటే పెద్దగా అంటే ఇలా, లేదు కొద్దిగా ఇంకొద్దిగా పెద్దగా అంటే ఇలా, లేదు ఇంకా పెద్దగా కావాలి అనుకుంటే ఇలా 3 ఇంచెస్ 3 ఇంచెస్ 4 ఇంచెస్ అలా కూడా మార్క్ చేసుకొని మధ్యలో పట్టుకొని ఇలా దాని మీద ఈ మార్క్ చేసిన దాని మీద ఈజీగా కుట్టుకుంటూ రావచ్చు. కుచ్చులు అనేది ఈ విధంగా పెట్టుకోవచ్చండి ఈజీగా, లంగాకైనా ఫ్రాక్కైనా. ఇప్పుడు 4 ఇంచుల దగ్గర చూద్దాం. ఇలా 4 ఇంచుల దగ్గర పెడదాము. ఇక్కడ 4 పెట్టినా అంటే ఇక్కడ 8 దగ్గర పెట్టాలి, ఎందుకంటే 4 ఇంచులు కదా. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచులు. ఈ 4 ఇంచుల దగ్గర చూడండి, ఇక్కడ 2 ఇంచులు పెట్టినాం కదా. ఇప్పుడు 4 ఇంచులు పెట్టేసిన నేను, ఇది 4 ఇంచులు. ఇదిగోండి ఈ మధ్యలో ఇలా, ఈ మధ్యలో ఇలా పెట్టేసి ఇది ఇలా రావాలి మధ్యలోకి. చూడండి కుచ్చు అనేది ఇప్పుడు ఎంత పెద్దగా వచ్చింది. ఇదేమో 1 ఇంచు, ఇది 2 ఇంచెస్. ఎంత డిఫరెన్స్ వచ్చింది కదా. మనం కుచ్చులు పెట్టాలనుకుంటే ఇలాగే పెట్టుకోవచ్చు. ఒకవేళ పెద్ద కుచ్చు కావాలి అనుకుంటే ఇలాగ పెట్టుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి ఇక్కడ అంటే మనకు ఇక్కడ 1 ఇంచ్ వచ్చింది, ఇది 4 ఇంచెస్ కాబట్టి మనకి ఇక్కడ వచ్చేది 2 ఇంచులు వస్తుంది అనమాట. ఇది 4 ఇంచులది 2 ఇంచులు అయిపోతుంది మనకు కుచ్చు అనేది. ఇదిగోండి ఇక్కడ మనం మధ్యలో 2 ఇంచుల దగ్గర కూడా మార్క్ చేసుకొని దీన్ని తీసుకొచ్చి ఇలా దీని మీద పెట్టొచ్చు అన్నమాట. ఇలా కూడా పెట్టొచ్చు, కాకపోతే అన్ని లైన్స్ వచ్చేసరికి కన్ఫ్యూజ్ అవుతారు అన్నట్టు. ఏం లేదు, మనము ఇట్లా మార్క్ చేసుకుంటే మధ్యలో ఏదైనా సరే ఎంత 1 ఇంచు 2 ఇంచెస్ ఏదైనా సరే దాని మధ్యలో అయితే ఇలా పట్టుకొని ఈ ఫింగర్తో ఇలా అనుకుంటూ అది ఇలా కుచ్చు మీద పెట్టేస్తే ఆ మధ్యలో సెంటర్ అనేది కుచ్చు ఆ మార్క్ మీద పెట్టేస్తే అంతే. ఇదిగోండి ఇలా అన్నమాట. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ 2 అంటే ఇది 4 ఇంచెస్ కాబట్టి 2 ఇంచెస్ వచ్చింది. ఇది 2 ఇంచెస్ కాబట్టి ఇక్కడ పైన 1 ఇంచ్ వస్తుంది. ఇక్కడ 1.5 ఇంచ్ కాబట్టి కొద్దిగా తక్కువ వస్తుంది. ఇది 1 ఇంచ్ది కాబట్టి ఇంకా చిన్నగా వస్తుంది. చూడండి చిన్న ఫిల్స్ నుంచి ఇదిగోండి చిన్న మనకు ఏ సైజు ఫిల్స్ కావాలంటే అలా పెట్టుకోవచ్చు ఈజీగా. చూడండి కొద్దిగా ట్రై చేయండి, వస్తుంది. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.